సండే మార్నింగ్ కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా, ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 35 నుండి 38 వచనాలు చదువుకుందాము. లూక్ చాప్టర్ 6 35-38 వర్సెస్. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మీరైతే ఎట్టివారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి యెడలను దుష్టుల యెడలను ఉపకారి అయ్యున్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. ప్రియులరా, వాక్యం విన్నాం కదా. చదువుకున్న వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆహ్, ఇందులో మనం గమనించినట్లయితే ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మరి మాట్లాడుతా వస్తా ఉన్నాడు. ఆహ్, జనరల్‌గా మనం చూసినట్లయితే మత్తయి సువార్త ఐదో అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగం గురించి మనం వింటా వస్తాము. ఈ లూకా సువార్త 6వ అధ్యాయము, ఆహ్, 6వ అధ్యాయం 40 ఆహ్, 12వ 6వ అధ్యాయం మన కొండ కిందే ప్రసంగం గుగా మనము ప్రస్తావిస్తా వస్తాం ప్రియులరా. ఇందులో మనం ఇటు కాంటెక్స్ట్‌లో మనం ఒకసారి మనం గమనించినట్లయితే, దీని యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకొని, వారికి అపోస్తలులుగా పేరు పెట్టి, ఈ లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం నుండి 49వ వచనం వరకు అనేక విషయాలు ప్రాక్టికల్‌గా దైనందిన జీవితంలో, మరి దైనందిన విశ్వాస జీవితంలో ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలనే దాని గురించి శిష్యులకు మరియు అక్కడున్న కొంతమంది మరి మరి వెంబడించే వారికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు కూలంకషంగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వివరించినట్లుగా మనం ఈ యొక్క లూకా సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ప్రియులరా, మరి యేసుక్రీస్తు ప్రభు మరి మాట్లాడుతా వస్తా ఉన్నాడు. ఏమని మాట్లాడుతా వస్తా ఉన్నాడంటే, మీరైతే ఎట్టి వారిని గూర్చిను నిరాశ చేసుకొనక శత్రువులను ఆయన ఏమంటున్నాడు? ప్రేమించమంటా ఉన్నాడు. మేలు చేయమంటా ఉన్నాడు. అప్పు చేసి సహాయం చేయమంటా ఉన్నాడు. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నాడు. నిజంగా ఒకసారి ఆలోచన చేసినట్లయితే శత్రువులను ప్రేమించడం కొంచెం కష్టమే అనిపించినా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు అక్కడ ప్రస్తావిస్తా వస్తా ఉన్నాడు. మీరు శత్రువులను ప్రేమించాలి అనే అనేక విషయాలను అక్కడ ప్రస్తావిస్తూ ఆయన ఈ విధంగా అంటా ఉన్నాడు. కృతజ్ఞత లేని వారి యెడలను దుష్టుల యెడలను ఉపకారి అయి ఉన్నాడు అని అక్కడ శిష్యులకు మరి బోధిస్తున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువు మరి వివరిస్తా ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది అనంటే, మరి దేవుడి యొక్క అట్రిబ్యూట్స్ లో భాగంగా ఆయన ఉపకారి అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం ధ్యానిస్తాము. అదే విధంగా మరి 36వ వచనంలో కనికరం గలవారై ఉండాలని చెప్తా ఉన్నాడు. ఆయన యొక్క కనికరమును గూర్చిన విషయాన్ని గూడా మనము ధ్యానించి, ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడో అది గ్రహించుకొని మనం ఆరాధన చేద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే కృతజ్ఞత లేని వారి యెడలను దుష్టుల యెడలను ఉపకారి అయి ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నిజంగా నవ్వే డేస్‌లలో మనం అంత్య దినాల్లో ఉంటా వస్తున్నాం గదా. ఇక్కడ ప్రెజెంట్ డేస్‌లలో లోకంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, మరి పౌలు భక్తుడు మరి యవనస్తుడైన తిమోతికి రాస్తూ ఈ విధంగా రాస్తా ఉంటాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 1-3 వచనాలు ఒకసారి మనం గమనించినట్లయితే, మనుషులు ఏ విధంగా ఉంటా వస్తా ఉన్నారో అక్కడ మరి పౌలు యవనస్తుడైన తిమోతికి మరి చెప్తా వస్తా ఉన్నాడు. చదివినట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలగనగా మనుషులంట స్వార్థప్రియులు, ధనాపేక్షులు, పెంకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు,
అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవంగా ఎక్కువగా ప్రేమించువారు అని అక్కడ పౌలు మరి యవనస్తుడైన తిమోతికి మరి రాస్తా వస్తా ఉన్నాడు. జనరల్ గా మనం ఒకసారి గమనించినట్లయితే, ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే, ఉపకారం చేయడం అంటే మనం ఇతరులకు సహాయపడటం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది అనంటే, యేసుక్రీస్తు ప్రభువు అంటా ఉన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించన్న యేసుక్రీస్తు మాటలని గూఢార్థం ఇతరులకి ఉపకారిగా ఉండడం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈ నవ్వే డేస్‌లో మనం గమనించినట్లయితే, మనుషులలో స్వార్థం ఉన్నంత కాలం ఇతరులకు ఉపకారం చేయాలనే ఒక హార్ట్ రాదు. నిజం చెప్పాలంటే. దేవుని విశ్వసించిన వారు ఇతరులకు నిస్వార్థంగా ఉపకారం చేయలేరు. ఒకవేళ ఎవరైనా ఇతరులకు సహాయం చేయాలనుకుంటే వారి నుండి ఖచ్చితంగా ఏదైనా ఆశిస్తా ఉంటారు. మనుషులు ఆ విధంగా వస్తా ఉంటారన్నమాట. మనుషులైతే తమను ప్రేమించిన వారినే ప్రేమిస్తారు. తమను ద్వేషించే వారిని, తమకు సహాయపడని వారిని ప్రేమించలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మరి అంటా ఉన్నాడు, మరి మీరు ఇతరులను ప్రేమించాలంటా ఉన్నాడు. ఉపకారిగా అంటా అన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే దేవుడొక్కడే మానవుల నుండి ఏది ఆశించకుండా ఉపకారం చేసేంత అట్రిబ్యూట్ కలిగిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుణ్ణి మనము కలిగున్నాం ప్రియులరా. అందుని బట్టి మనం ఎంతైనా సరే ఆయనను ఆరాధించే బద్దులమైనామని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎందుకు ఆయన ఇంత ఉపకారి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు దయగలవాడు కాబట్టి, దాక్షిణ్య పూర్ణుడు కాబట్టి, ఆయన సమస్త కార్యములను బట్టి చూస్తే మనకు అర్థమైతుంది ఆయన ఎంత ఉపకారో అనే విషయాన్ని మనకు అర్థమైతుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే ఉదయకాల సమయంలో అందుకే అంటాడు 145 కీర్తన 9వ వచనంలో ఈ విధంగా మరి దావీదు భక్తుడు ప్రస్తావిస్తా ఉంటాడు. యెహోవా అంట అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. దేవుడు అందరికి ఉపకారి. మంచివారి మీదను చెడ్డవారి మీదను వాన కురిసినట్లే ఉంటుంది దేవుని ప్రేమ. ఆయన అందుకే అంటాడు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటాడు, దేవుడు లోకంను ఎంతో ప్రేమించును అని అక్కడ ఆయన మరి ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే దేవుని ప్రేమ ఎవరిలోనైతే ఉంటుందో వారు ఎవరినైతే ప్రేమిస్తారో వారికి ఉపకారం చేస్తారు. అట్లాంటి ప్రేమను దేవుడు మరి మనకు కలిగింపజేస్తూ వచ్చినాడు. ఉదాహరణకు మనం చూడొచ్చు, మంచి సమరయుడు యొక్క స్టోరీని మనము అర్థం చేసుకోవచ్చు. లూకా సువార్త 10వ అధ్యాయం 33-35 వచనాల్లో మనకు అర్థమైతది. ఆ మంచి సమరయుడు ఒకసారి గమనించినట్లయితే చదవాల్సిన అవసరం లేదు గాని, తనకు సంబంధం లేని వ్యక్తిని హక్కున చేర్చుకొని ఉపకారం చేశాడు. ఉపకారం చేసే ముందు ఆయన లాభనష్టాలు బేరీజు వేసుకోలేదు. తను వెళ్తున్న పనికి ఆలస్యంగా వెళ్తాడేమో అని ఆలోచించలేదు. తన దగ్గరున్న డబ్బు ఖర్చు చేసేటప్పుడు తన అవసరాల గురించి పట్టించుకోలేదు. పైగా ఇంకేమైనా ఖర్చు పెట్టాల్సి వస్తే భరించడానికి కూడా ఆయన సిద్ధపడ్డట్లుగా మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులరా. ఆయన హృదయంలో దేవుని ప్రేమ ఉంది కాబట్టే ఆయన మరి ఆయనకు ఉపకారిగా మరి ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మహా ఉపకారి అయిన దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నాము. ఎందుకు అనంటే, మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తామో, మనం ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ రక్తంలో పాపంలో ఒప్పుకొని కడగబడతామో, ఆయనచే రక్షణ పొందుకుంటామో, ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు, ఆ ప్రేమను ఇతరులకు ప్రకటిస్తా ఉన్నప్పుడు, అప్పుడు మనకు ఉపకారం చేయాలనే ఆ యొక్క హార్ట్ దేవుడు మన హృదయంలో పుట్టిస్తాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. కాబట్టి ఉపకారైన దేవుణ్ణి ఆరాధించాలి ఉదయకాల సమయంలో. అందుకే కీర్తనకారుడు చక్కగా ఒక మాట అంటాడు. 103 కీర్తన రెండో వచనంలో ఆయన అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అని అక్కడ మరి కీర్తనకారుడు రాస్తా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. దేవుడు మన జీవితం చేసిన మేలుని మరి మర్చిపోవద్దు. నిజంగా రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు. లిటరల్ గా ఒక గంట కూడా పడుకోలేదు నేను. వాక్యం నేను చూస్తా ఉన్నప్పుడు, మరి ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఆయన చేసిన మేళ్ళు నా యొక్క దైనందిన జీవితంలో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నా హృదయం సరిపోవట్లేదు. నిజంగా ప్రియులారా, ఉదయకాల సమయంలో ఆయన చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన జీవితంలో ఏమో ఎన్నడో అది గ్రహించుకుంటూ,
ఆయన చేసిన ఉపకారములు మర్చిపోకుండా ఈ ఉదయకాల సమయంలో మనము ఆయన్ను ఆత్మతో, సత్యంతో, యథార్థ హృదయం కలిగి మనము ఆరాధించే వారిగా ఉండాలి. ఆయన మేలులు మనకి ముఖ్యంగా ఆయన యొక్క మేలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నో మేలులున్నాయి మన జీవితంలో. మన కుటుంబాల జీవితంలో గావచ్చు, వ్యక్తిగతంగా గావచ్చు, సంఘంగా గావచ్చు. ఆయన చేసిన మేళ్ళు మరి 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 అవి తలుచుకుని మనం ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేస్తా ఉంటే, హృదయం నుంచి ఆ ఆరాధన అనేది ఆ యొక్క స్తుతి ఆరాధన తన్నుకుంటూ వస్తుంది ప్రియులారా ఆ ఉదయకాల సమయంలో. ఆ విధంగా మనం ఆరాధన చేయాలని మరి ఆయన మేలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన జీవితంలో ఏమైనాడనేది గ్రహించుకొని మనం ఆరాధించేవారిగా ఉండాలి. అందుకే అందుకే 116వ కీర్తన 12వ వచనంలో ఈ విధంగా మరి కీర్తనకారుడు ప్రస్తావిస్తా ఉంటాడు. యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేనే నేను ఆయనకి ఏమి చెల్లించేదను? ఏం చెల్లిస్తాం ప్రియులారా మనం ఈ ఉదయకాల సమయంలో మనకు ఆయన చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఇచ్చిన రక్షణను మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనం ప్రొటెక్ట్ చేసిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏమి ఇవ్వగలం చెప్పండి? విరిగిన హృదయంతో తప్ప మనము ఆ యొక్క హృదయంతోని హృదయమారా ఆయన ఆరాధించడం తప్ప మనం చేసేది ఏం లేదు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో. అందుకే దేవుడు అంటా ఉన్నాడు ఆయన చేసిన ఉపకారం దేన్ని కూడా మనము మర్వకుండా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన జీవితంలో ఏమైనది గ్రహించుకొని మనము ఆరాధన చేద్దాం. ఆరాధన చేద్దాం. అదే విధంగా ఆయన ఇంకొక మాట అంటా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ. మరి కనికరం గలవారై ఉండాలి. మొట్టమొదటగా ఆయన అంటా ఉన్నాడు ఏమంటున్నాడు? మీరు మీరు ఆయన అంటా ఉన్నాడు ఉపకారిగా మరి ఉండాలంటా ఉన్నాడు. రెండవదిగా మరి ఆయన కనికరం గలవారిగా మరి ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. కా మనం ఒకసారి గమనించినట్లయితే దేవుడు కనికరం గలవాడు, కనికర పూర్ణుడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. అందుకే మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో మరి ఈ విధంగా ప్రస్తావిస్తా ఉంది ప్రియులారా. అయితే నేను పాపులను పిలవచ్చును గాని నీతిమంతులను పిలువరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరలేదు. మన యొక్క జీవితాలు మనం పరీక్షించుకున్నట్లయితే మనం యేసుక్రీస్తుని అంగీకరించక ముందుకు మన యొక్క జీవితాలు మనం చూసుకున్నట్లయితే పాపులము, వ్యర్థులము, దౌర్భాగ్యులము, మన ఇష్టానుసారంగా మనం తిరుగుతా ఉన్నప్పుడు నరకానికి పాత్రలు కావాల్సిన మన జీవితాల్ని యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు ఆయన పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చినాడు. ఆయన అంటా ఉన్నాడు పాపుల్ని పిలవచ్చుని గాని నీతిమంతుల్ని కాదు. బైబిల్ సెలవిస్తా ఉంది. నీతిమంతుని ఒక్కరు లేడు, ఎవ్వరు లేరు. అందరూ కూడా పాపం చేసి దేవుని గురించి మహిమను పోగొట్టుకున్న మనము పాపులమైన మనల్ని దేవుడు మరి ఆయన కనికరం చొప్పున మరి మన పరిస్థితి ఆయన దగ్గర చెప్పుకున్నప్పుడు దేవా నాది పరిస్థితి, దేవా నీకు నీ పైగా వచ్చి ఆయన దగ్గర పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన మన ఎడల ఆయన కనికరం చూపిస్తున్న దేవుడుగా, ఆయన మన ఎడల ఆయన తన కృపను చూపిస్తున్న దేవుడుగా మరి ఉన్నాడు. ఇదే కాల సమయంలో ఆ కనికర పూర్ణిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎంతైనా ఆరాధించే బద్దలమైనామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. అందుకే ఒక భక్తుడు ఈ విధంగా ఉంటాడు. కనికరం అనే నిర్వచనాన్ని ఈ విధంగా మరి ఆయన నిర్వచిస్తా వస్తాడు. అవసరంలోను, దుఃఖంలోను, దురవస్థలోను ఉన్నవారి ఎడల దేవుడు మృదువైన హృదయాన్ని కలిగి ఉండి తన ప్రేమను, మంచితనమును ప్రదర్శించుటయే దేవుని కనికరం అంట. ఈ ఉదయ కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనికరం అనేది దైవిక గుణలక్షణము, దేవునికి అట్రిబ్యూట్స్ లో ఒక లక్షణం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఉదయకాల సమయంలో మనము ఆయనను ఆరాధించాలి. దేవుడు బాధింపబడుచున్న వారికి తన మంచితనమును వ్యక్తీకరించుటే దైవిక కనికరం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. అందుకే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా మరి దేవుడు ఈ విధంగా ప్రస్తావిస్తా ఉంటాడు. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంది అనంటే మరి రక్షింపబడిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో మరి తప్పిపోయిన వారుగా ఉంటాము. దేవునికి అగ్నెస్ట్ గా పోయిన వారుగా ఉంటాము. మన ఇష్టానుసారంగా మనం వెళ్తా ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డల బలహీనతలను, ఓటములను, పాపలను పూర్తిగా ఎరిగిన వారి ఎడల తండ్రి వల్లే జాలి చూపుటకు ఆయన ఆయన మన ఎడల కనికరం చూపిస్తా ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి దేవా మరి నా పరిస్థితి ఇది అని ఆయన దగ్గర మన పాపం ఒప్పుకున్నప్పుడు ఆయన ఏ మాత్రము సంకోచించకుండా, ఏ మాత్రము తావు చేయకుండా ఆయన మరి క్షమించగల సిద్ధ మనసు గలవాడు. మన ఎడల కనికరము చూపే దేవుడుగా మరి ఉన్నాడు ప్రియులరా. ఈ ఉదయకాల సమయంలో ఆ కనికర దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆరాధన చేయ బద్దలమైన మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకే కీర్తన 86 5వ వచనంలో చక్కగా కీర్తనకారుడు ఈ విధంగా మరి చెప్తా ఉన్నాడు. ప్రభువా నీవు దయాళుడువు,
క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. మరి దేవుడు మరి ఆయన ఎప్పుడు మన ఎడల కనికరం చూపే దేవుడుగా మరి ఉన్నాడు. అందుకే కీర్తన 103 13వ వచనంలో కూడా ఏందంట, ఆయన దగ్గరికి వచ్చి మనం ఒప్పుకున్నప్పుడంట ఏందంటే, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లుగా దేవుడు మన ఎడల తన జాలిని, తన కనికరమును, తన కృపను మరి మన ఎడల కనపరుస్తున్నట్లుగా, తన దయాళత్వను మన ఎడల కనపరుస్తున్నట్లుగా మరి దేవుని వాక్యంలో చూస్తున్నాం ప్రియులరా. ఏ ఉదయకాల సమయంలో ఆ కనికరమును మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడో అది గ్రహించుకొని హృదయమారా ఆరాధన చేద్దాం. మరి దేవుడు అంటా ఉన్నాడు, ఉపకారైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కనికరం గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అయితే మీరు నేను ఎట్లయితే ఉపకారి కలిగి మీ ఎడలో ఉన్నానో, మీరు కూడా ఉపకారిగా మీరు ఉండాలని, అదే విధంగా మీరు ఇతరుల పట్ల కనికరము చూపించాలని యేసుక్రీస్తు ప్రభు అక్కడ శిష్యులకు చెప్తున్నట్లుగా మరి దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం ప్రియులరా. అంత మాత్రమే కాదు, అంటా ఉన్నాడు ఆయన, మరి తీర్పు తీర్చడం మన బాధ్యత కాదు. తీర్పు మన నేరం మోపడం మన బాధ్యత కాదు. అక్కడ దేవుడు అంటా ఉన్నాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇంకో మరి గుణలక్షణం మనలో కలిగి ఉండాల్సిన విషయం ఏంటి అనంటే, ఇతరులను క్షమించే గుణము మరి మనలో ఉండేవారిగా ఉండాలి ప్రియులరా. మనం ఆరాధన ముగించుకో ముందుకు నేను ఒక జరిగిన స్టోరీ చెప్తాను. 1999లో జనవరి 22వ తారీఖు మరి గ్రహం స్టెయిన్ మీరందరికి తెలుసు. ఆయన మరి లెప్రసీ పీపుల్ కి మరి సర్వీస్ చేసి స్వార్థ ప్రకటించి వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో ఒక చోట ఆగినప్పుడు ఆయన మరి లేట్ నైట్ లో ఆగినప్పుడు పడుకున్నప్పుడు, తన ఇద్దరు పిల్లలతో పడుకున్నప్పుడు కొంతమంది మతోన్మాదులు, కొంతమంది దుండగులు మరి ఆయన సజీవ దహనం చేసినట్లుగా మరి మనం చూస్తున్నాం ప్రియులరా. అయితే అయితే తన యొక్క భార్య గ్లాడిస్ స్టెయిన్స్ గారు ఏమన్నారో తెలుసా? ఆమె 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 వచ్చి ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు, నా దేవుడు, నా భర్త, నా పిల్లలు మరి చనిపోయి దేవుని దగ్గర ఉన్నారు. దాన్ని బట్టి నేను వందనాలు చెప్తా ఉన్నా. ఆమె ఇంకొక మాట అన్నది, నా దేవుడు ఏ విధంగా అయితే క్షమిస్తున్నాడో నేను వాళ్ళని క్షమిస్తున్నాను అని అక్కడ గ్లాడిస్ స్టెయిన్స్ గారు మరి చెప్పినట్లుగా మరి మనం చూస్తున్నాం ప్రియులరా. నిజంగా అట్లాంటి క్షమాగుణాన్ని మనం కలిగి ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు వచ్చిన మనందరం కూడా మరి ఆయన ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కనికరమును మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మరి నిజంగా మన పాపంలో మనం ఎప్పుడో నశించిపోయే వారిగా ఉండాలి. స్టిల్ ఆయన గ్రేస్, ఆయన కృప, ఆయన క్షమాగుణం మన ఎడల ఉంది కాబట్టి మనందరం కూడా ఈ విధంగా సజీలకలో ఉన్నాం ప్రియులరా. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా ఆరాధన చేద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. Father, we thank you for this time you have given us. Thank you for your word that reminds us that you are a loving God whose great love you showed upon each one of us. Every person in this world, whether they believe or not, they have experienced your love. They have experienced your goodness. They have experienced your mercy. They have experienced your forgiveness. Your forgiveness, if they come to you, Lord, if we come to you, you're so willing to forgive. We praise you, we worship you, Lord, for showing so much of kindness to so wicked a people. And Lord, we are also reminded that in this world, we have to reflect this, and that is the way we worship you, Lord. So even as we worshiped you with our words, in the week that goes by, in the days ahead, may we worship you with our life, by doing good, without expecting anything, by showing love to those who don't deserve love, those who are unlovable, and being merciful and forgiving as our Father in heaven. We praise you, we worship you. Accept this worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.